తిరుపతి జిల్లాలో అధికార పార్టీ అండ చూసుకొని అధికారులు ప్రతాపం చూపించారు. నిరుపేదల గుడిసెలను జేసీబీలతో నేలమట్టం చేశారు. పేదల అక్రందనలు పట్టించుకోకుండా అధికారులు ఈ దారుణానికి తెగబడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు మఠం అధికారులు పోలీసులకు భారీగా చేరుకొని పేదల ఇళ్లను కూల్చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట మఠం భూముల్లో గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలు గుడిసెలు, రేకుటిళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. మఠం భూములపై కన్నేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులు పోలీసులను పేదలపైకి పురమాయించారు. యథేచ్ఛగా పేదల ఇళ్లను కళ్ల ముందే కూల్చివేతకు పాల్పడ్డారు. మహిళలను, చిన్నారులను, వృద్ధులను బయటకు లాగి ఇండ్లన్నీ నీలమట్టం చేయడంతో పేదలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదేమిటని ప్రశ్నించే మహిళలపై దాడులకు దిగారు. ఈ దాడుల్లో గాయాల పాలైన పేద మహిళలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి అధికారులు పోలీసుల తీరును ప్రశ్నించారు. మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ వాళ్ళిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. పేదల ఇల్లు నిర్మించుకున్న మఠం భూములను స్వాధీనం చేసుకోవడానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్. పలు ప్రజా సంఘాల నాయకులు పేద ప్రజల న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే పోలీసులు, అధికారులు పేదల ఇళ్లను నేలమట్టం చేశారన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్ రెడ్డి, చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గము తుమ్మలగుంటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వందల మంది పోలీసులు, అలాగే పదుల సంఖ్యలో జేసీబీలు, ఇక మఠం అధికారులు అంతా కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గృహ నిర్మాణం ఏర్పరచుకున్నటువంటి రేపుల షెడ్లు, గుడిసెల పైన అంతా కూడా దాడి చేసి లోపల నిద్రిస్తున్నటువంటి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలంతా కూడా రోడ్డు మీద వేసి ఇల్లులంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో కొంతమంది మహిళలు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో ఇదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హయాంలోనే అక్కడంతా కూడా వాళ్ళు ఇల్లు వేసుకోవడానికి పాగులు కానీ రేకుల షెడ్లు ఇల్లు వేసుకుని అక్కడ నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎన్నికలు ముందు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఇవన్నీ కూడా నేలమట్టం చేసి దాదాపు 100 మంది రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి ఇప్పటికే వీళ్ళకంతా మద్దతుగా అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని, అలాగే వాళ్ళ సతీమణైనటువంటి సుధారెడ్డి వీళ్ళు అక్కడ సంఘటన స్థానానికి చేరుకునేటువంటి సమయాన పోలీసులకు సుధారెడ్డికి ఇద్దరికి వాగ్వివాదం జరగడంతో ఆమెని అరెస్ట్ చేశారు. అలాగే పులివర్తి నాని హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ ఈ యొక్క ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఇక ఓబీసీ సెల్ కన్వీనర్ అయినటువంటి బడి సుధా యాదవ్ అక్కడ ఈ యొక్క సంఘటనా స్థలాన్ని చేరుకుని ఎవరైతే ఈ నష్టపోయినటువంటి ప్రజలు ఉన్నారో పేద ప్రజలు వీళ్ళకంతా కూడా అండగా నిలబడి ఈ యొక్క ఇల్లు నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఉద్యమం చేపడతామని కూడా ప్రస్తుతం కూర్చోవడం జరిగింది. అలాగే ఇంకా తుమ్మలకొండ సంబంధించి నిన్నటి వరకు అంటే ఈ రోజు వరకు వైకాపాలో ఉండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెన్నుగా ఉన్నటువంటి దొట్ల కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఈ యొక్క దారుణాన్ని చూసి పార్టీ కండువా కూడా తీసి పక్కన పెట్టేసి నేడు పార్టీకి స్వస్తి పలికారు. అయితే పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పారు. ఇప్పటికే ఈ యొక్క ప్రాంతంలో చాలా వరకు మఠం భూములు ఆక్యుపై చేసుకుని బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళ ప్రదేశానికి పోకుండా పేద ప్రజలైనటువంటి వీళ్ళని నేలమట్టం చేసి రోడ్ల పాలు చేయడం దారుణం అని కూడా వాళ్ళంతా కూడా ముక్తఖండంతో రోడ్ల మీద కూర్చుని బైఠాయించి ధర్నాకు పాల్పడుతున్నారు. ఒక పక్క చూస్తే పోలీసులు చూసుకున్నట్టయితే దాదాపు 100ల సంఖ్యలో ఇక్కడ చేరుకుని కనీసం మీడియా కూడా లోపలికి రానికుండా చేసినటువంటి పరిస్థితి ఉండింది. కొంతమంది సెల్ ఫోన్ లో ఉదయం వేకువజామున 3 గంటలకు జరిగింది రికార్డ్ చేసి దాన్ని మీడియాకి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా దీని మీద స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వైకాపా చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి అతను కూడా ఇప్పటి వరకు కూడా స్పందించలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.